మీరు వాళ్ళతో కాల్ చేస్తూనే ఉన్నారు, మెసేజ్ చేస్తూనే ఉన్నారు సిఓఎస్ కోసం. ఏం జరిగిన తర్వాత ఫస్ట్ కాస్ ఇచ్చారు కదండి. ఆ కాస్ ఏంటి ఫస్ట్ టైం చేంజ్ చేయంగా నవంబర్ చెప్పాను న్యూ ఇయర్ టైంలో ఫారెన్ వెళ్ళి ఎంజాయ్ చేస్తారని చెప్పాను. ఆ తర్వాత గట్టిగా అడిగాను, ఏం సార్ మాకు కాస్ ఇస్తారా లేదా, మా డబ్బులతో మీరు ఫారెన్ ఎంజాయ్ చేస్తారని అడిగేసరికి రెస్పాండ్ కాలేదు. ఎప్పుడైతే జనవరిలో కాస్ ఇచ్చారండి, డ్రాఫ్ట్ కాస్ ఇచ్చారు. ఆ డ్రాఫ్ట్ కాస్ని డీటెయిల్స్ ఓకే అంటే నెక్స్ట్ ఒరిజినల్ కాస్ట్ రిలీజ్ చేస్తారు. అది మీరు ఓకే అంటే డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయని చెప్తే వాళ్ళు ఒరిజినల్ కాస్ట్ రిలీజ్ చేస్తారు. యాక్చువల్గా కాస్ అనేది ఒక రిజిస్టర్డ్ కంపెనీ వాళ్ళు ఒక ఎంప్లాయీకి కాస్ట్ ఇచ్చే ముందు అంటే డీటెయిల్స్ ఇచ్చాక వాళ్ళు 5 minutesలో కాస్ట్ జనరేట్ అయిపోతుంది. కంపెనీకి కాస్ట్ అనేవి హోమ్ ఆఫీస్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. సో మీకు 5 కాస్ట్లు ఇచ్చే రైట్స్ ఉన్నాయని చెప్తారు. సో అట్లా ఒక కాస్ట్ ఇస్తారు మనకి. 5 కాస్ట్ ఏంటి? జనరల్గా ఒక కంపెనీకి ఇన్ని కాస్ట్లో ఇచ్చే రైట్స్ ఉన్నాయని ఇస్తారు. ఓకేనా? సో అట్లా ఒక ఎంప్లాయీ వర్త్ఫుల్ ఇంటర్వ్యూ పాస్ అయ్యి అంతా జెన్యున్గా వచ్చాడంటే వాడి కాస్ట్ రిలీజ్ చేసే రైట్ కంపెనీకి ఉంది. సో అలా మాకు ఇస్తారు కాస్ట్ అనమాట. సో ఆ కాస్ట్ ఇచ్చాక 5 minutes జనరేట్ అయిపోతుంది సార్. సిస్టమ్ జనరేట్ కాస్ట్ అనమాట. దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు, కంపెనీ వాళ్ళు ఇస్తారు. సో వీళ్ళు అది మాకు ఇవ్వాల్సింది అనమాట. వాళ్ళు ఇచ్చిన కాస్ట్ 3 months హోల్డ్ చేస్తారు సార్. యాక్చువల్ కాస్ట్ వ్యాలిడిటీ 3 months, 90 days కాస్ట్ వ్యాలిడిటీ. ఒక కాస్ట్ జనరేట్ అయ్యాక దాన్ని వ్యాలిడిటీ కాస్ట్ జనరేట్ కాలేదన్నారు కదా, డ్రాఫ్ట్ కాస్ట్ ఇచ్చారు. తర్వాత నేను డీటెయిల్స్ ఓకే అని ఒరిజినల్ ఇచ్చాక నేను వీసా అప్లై చేసుకుంటాను సార్. కాస్ట్ వ్యాలిటీ 90 days కదా, వీసా అప్లై చేసుకోవాలి. వీసా అప్లై చేస్తానంటే లేదండి అది సాలిసిటర్స్ ఎగ్జామిన్ చేయాలంట. ఒక కాస్ట్ సాలిసిటర్ ఎగ్జామిన్ చేయాలి అని ఎలా చెప్తారు సార్ మీరు? అంటే మేమంతా ప్రతి సిఓఎస్ లో అలాగే ఉంటుందా? అదంతా మాకు తెలియదని వాళ్ళు ఆడిన గేమ్ అది. మీకు ఏం తెలియదు, పుచ్చిపోయిన యాపిల్స్ కదా సార్ మేము, మాకేం తెలియదు కదా, మేము పుచ్చిపోయిన యాపిల్స్ కదా, మాకు పుచ్చిపోయిన యాపిల్స్ ఇచ్చారు. ఆ ఫేక్ కాస్ట్ అనేది పుచ్చిపోయిన యాపిల్ మాకు ఇచ్చారు. మాకు తెలియదు పుచ్చిపోయిందని, కోసేదాకా తెలియదు అనమాట. సో వాళ్ళు ఇచ్చారు, మేము అప్లై చేస్తాం, చేయనివ్వట్లేదు, యాపిల్ కొయ్యనివ్వట్లేదు, పుచ్చిపోయింది కదా, చేయని 3 నెలలు ఆపారు. 3 నెలలు ఆపాక కాస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఏప్రిల్లో ఎక్స్పైర్ అయిపోయింది. జనవరిలో ఇష్యూ చేసిన కాస్ట్ ఏప్రిల్లో ఎక్స్పైర్ అయిపోయింది. మేము అడిగాం సార్ కాస్ట్ ఎక్స్పైర్ అయింది కదా అంటే వాళ్ళు మళ్ళీ ఏదైతే ఫేక్ ఇమెయిల్ నుంచి కంపెనీ నుంచి ఇస్తారో అంతా వీడే నడిపాడు, బ్యాక్గ్రౌండ్లో ఇతను నడిపాడు. ఫేక్ జీమెయిల్ నుంచి మళ్ళీ మెయిల్ అనమాట, ఎవరైతే కాస్ట్ ఇష్యూ చేసిందో మెయిల్. సార్